ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ కేంద్రంలో ఎంసీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, గొర్ల రాజు యాదవ్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమన్నారు. ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి రైతులకు అండగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి ప్రభుత్వం అన్నారు. ఒక రైతు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి రైతు సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. మరో 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటారని వారు ధీమా వ్యక్తం చేశారు. రైతులను రుణ విముక్తులను చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు వరంగల్ సభలో సోనియా గాంధీ గారి ద్వారా ఆనాడు చెప్పించడం జరిగింది. అది అయిన తర్వాత రైతుల సహకారంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తామని రైతులను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి మరి మిత్తికి వడ్డీలతో సహా దాదాపు ప్రతి ఒక్క రైతు 2 లక్షల పైనే ఈరోజు రుణం బకాయి ఉన్నాడు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ ముఖ్యమంత్రి రైతు బాంధవుడు మన యనమల రేవంత్ రెడ్డి గారు మరి ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని మరి రాగానే మేము చేస్తామని చెప్పారు. కాకపోతే గత ప్రభుత్వం 70,000 కోట్ల రుణాలను ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్దిపోవడం వలన అది చేయలేకపోయినా కానీ ఖచ్చితంగా మనం రైతులకు ఇచ్చిన మాటను నిలుపుకోవాలా. రైతులే మనకు వెన్నెముక ఈ దేశానికి, రాష్ట్రానికి, గ్రామాలకని గ్రహించి మరి మొన్ననే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆగస్టు 15 లోపల మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. దాని తీర్మానం కూడా చేశారు. అది అవుతుంది కాబట్టి జూలై 1వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామన్నారు. ఇప్పుడే రైతు భరోసా గురించి కూడా మండల కేంద్రంలో డైరెక్ట్ ఏదైతే రైతులు పంటలు పండించి రైతులు కష్టపడి ఉన్నారో ఆ రైతుల సలహాల సూచనల మేరకే మరి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలా, ఏ రైతులకు ఇవ్వాలా, ఎవరెవరికి ఇస్తే మరి రైతులు ముందుంటారని అధికారం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా రైతుల మీదనే రైతులకే పూర్తి అధికారం ఇచ్చి ఈరోజు వాళ్ళ సూచనల మేరకే రైతు భరోసా కూడా చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. పంచుకొని ఖచ్చితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పాడు బోధ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నాడు. మనం ఖచ్చితంగా మన కార్యకర్తల్ని ప్రతి గ్రామంలో మన కార్యక్రమాలను